శ్రీనివాస్ గారు చెప్పండి. నమస్తే. ఇప్పుడు బీసీలు ఖచ్చితంగా ఒక చైతన్యం వచ్చింది. బీసీలు మాకు ఖచ్చితంగా మా కోట మాకు కావాలని కొట్లాడుతున్నారు. ఆ చైతన్యం వచ్చింది. ఆ చైతన్యం నేపథ్యంలో రాజకీయ పార్టీలు అయితే మొత్తానికి కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ మేము ఖచ్చితంగా మా అసెంబ్లీలో మద్దతు తెలిపినాం అని చెప్పి చెప్పడం కావచ్చు. మరి సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలనే వ్యవస్థలో మీ ఇవాళ మరి 12వ తారీఖు వచ్చింది. సో ఇప్పుడు మరొకసారి కూడా బీసీలకు న్యాయం జరుగుతుందా? ఈ అంశంలో మరి రాజకీయాలు మాత్రమే రాజకీయ పార్టీలు చేస్తున్నాయా? ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా శ్రీనివాస్ గారు, మీకు, రియాజ్ గారికి, కిషోర్ గారికి, అట్లాగే పెద్ద దేవి ప్రసాద్ గారికి అందరికీ నమస్కారం. 99 ప్రేక్షకులకు కూడా. తిలా పాపం తలా పిడికడు. సమస్యలు కొంచెం ఎక్కువ తక్కువ అంతే. జాతీయ పార్టీలు ఎక్కువ ఉంటుంది, ప్రాంతీయ పార్టీలు తక్కువ ఉంటుంది. చెప్తాను, ఇవాళ అందరూ శాకాహారులే కానీ రొయ్యలుగా మాయమైందట. అట్లా ఉన్నది పరిస్థితి. బీసీ రిజర్వేషన్ మేమెంతో మాకంతా అనే నినాదం వచ్చింది. బీసీలో చైతన్యం వచ్చింది. సమస్య లేదు, అది రావాల్సిందే. నేను వ్యక్తిగతంగా బీసీల రిజర్వేషన్లు పూర్తిగా సమర్థించేవాడిగా, నేను యాజ్ అడ్వకేట్ గా దీనికి ఉన్న పరిమితులు, అవరోధాలు చెప్తా. ఈ అవరోధాలను పక్కన పెట్టి అలవిగానే హామీ ఇచ్చిందేమో కాంగ్రెస్ పార్టీ. స్పష్టంగా వాళ్ళకి తెలుసు ఇది అమలు కాదని. చాలా హామీలు ఇచ్చినాయి. 60 ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చారో 6 గ్యారంటీలలో పూర్తి స్థాయిలో అమలు చేయమని వాళ్ళకి తెలుసు. అధికారంలోకి రావడానికి అన్ని హామీలు ఇచ్చిండ్రు. అనుకోకుండా వచ్చింది అధికారంలోకి వచ్చి రాజకీయ పరిస్థితులు వేరు. ఇప్పుడు దాదాపు వచ్చి ఇంకో 2 నెలలు అయితే 2 ఏళ్ళు అయిపోతుంది. చాలా హామీలు నెరవేరడం లేదు. వీటికి డైవర్షన్ పాలిటిక్స్, మైండ్ గేమ్ రాజకీయాలు అన్ని పార్టీలు ఆడుతున్నాయి. అందులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఆడుతుంది. ఇక బీసీ రిజర్వేషన్కి పరిమితం అవుతున్నాయి. 42% రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు ఆ స్పృహ, అంటే తెలంగాణ భాషలో సోయి లేదా అనే మాట వస్తుంది. 42% రిజర్వేషన్ అమలు అవుతాయా కావా? అసలు అంతకుముందు మండల కమిషన్ ఒకటి రిపోర్ట్ ఇచ్చినప్పుడు దేశంలో మంటలు పుట్టినాయి. 50% మంది కంటే 51% మండల కమిషన్ రిపోర్ట్ అప్పటికి దేశంలో 51% బీసీలు తెలిసిన తర్వాత కూడా విద్యా ఉద్యోగాల్లో 27% మించి ఇవ్వలేకపోయింది కదా ఆ ప్రభుత్వాలు. అప్పటి నుంచి విపి సింగ్ గారు ఉన్నప్పటి సంగతి ఎందుకైంది అంటే, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు జనాభా లెక్కల ప్రకారం తప్పనిసరి ఉంటాయి కనుక అవి పోగా మిగిలిన 50% సీలింగ్ లో పడితే 27% మిగిలింది. ఇప్పటికి కూడా విద్యా ఉద్యోగాలు 23% రిజర్వేషన్లు ఉన్నాయి. పెద్దలు మన ఉద్యోగ సంఘ నాయకుడు మన దేవిప్రసాద్ గారికి బాగా తెలుసు. 27% అమలవుతున్న దేశవ్యాప్తంగా. అలవిగానే హామీలు ఇచ్చేసి 34% ఉన్న రిజర్వేషన్లు టీఆర్ఎస్ పార్టీ తప్పు చేసింది, కేసీఆర్ తప్పు చేసింది అని వీళ్ళు మాట్లాడింది కదా. దానికి కొంచెం పూర్వాపరాలు ఆలోచించాలి శ్రీనివాస్ గారు. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే చివరిసారి 2013లో పంచాయతీరాజ్ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు హైకోర్టులో కేసు పడ్డది. దాన్ని ఏమన్నారంటే 50% సీలింగ్ దాటింది, 60.5% అప్పటికి అమలవుతున్నాయి మన దగ్గర పంచాయతీరాజ్ వ్యవస్థలో. ఇది కరెక్ట్ కాదని కేసులు పెడితే అప్పుడు చివరికి గవర్నమెంట్ ఏమన్నదంటే, కిరణ్ కుమార్ గారు వెళ్ళి, అయ్యా ఈ ఒక్కసారికి అవకాశం వేయండి, నోటిఫికేషన్ ఇష్యూ అయింది, దీన్ని మేము ఆపలేము అంటే, ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దీన్ని ఆపడం బాగుండదని ఈ ఒక్కసారికి ఇస్తున్నామని హెచ్చరించి ఇచ్చింది. 2019 తర్వాత 2019లో ఎలక్షన్ జరిగింది. 2019లో ఎలక్షన్ జరిగినప్పుడు ఇదే కేసీఆర్, ఇదే నేతృత్వం చాలా మంది మేము ఎలక్షన్ జరపాలని కోర్టుకు పోయిన వాళ్ళం మేమందరం కూడా స్వచ్ఛంద సంస్థల తరఫున. అప్పుడు ఏమైంది, మళ్ళీ కేసీఆర్ గారు ప్రయత్నం చేసినా కూడా ఏమన్నదంటే, ఆ ఒక్కసారి అధికారులు అప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టే కానీ 2 రాష్ట్రాలు వేరు చూసేది. అప్పుడు ఏమన్నదంటే 2013లో వచ్చిన తీర్పు మేము కట్టుబడి ఉంటాం, సమస్య లేదు, ఈసారి ఇచ్చేది తెలుపమన్నది. అందుకని పంచాయతీ యాక్ట్ లో ఆ సవరణ చేయాల్సి వచ్చింది. అది అనివార్యమైంది. కేసీఆర్ ఉన్నా రేపు కాంగ్రెస్ ఉన్నా బీజేపీ ఉన్నా ఆ పని చేసేది అంటున్నా అన్నాడు. చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒకటేసారి ఎలక్షన్ జరిగి ఇప్పుడు 2 ఏళ్ళు అయింది, 1.5 year అయింది. ఇప్పటికి ఎలక్షన్ జరగాల్సింది 1.5 year అయింది. ఫిబ్రవరి 2024 కంటే దాదాపు 2 ఏళ్ళ దగ్గరకు వస్తున్నది. ఇప్పుడు ఎలక్షన్ జరపాలంటే వీళ్ళు 42% రిజర్వేషన్ ఇచ్చేదాకా పోమంటున్నారు. సాధ్యం కాదని నేను అంటే, నాకు ఇష్టం ఉన్నా సరే సాధ్యం కాదు. ఎట్లా సాధ్యంగా చెప్తాను. 9వ షెడ్యూల్ చేర్చాలంటే నిజంగా అఖిల పక్షం తీసుకుపోవాలి. గతంలో ఒకసారి ఆ పాత ప్రయత్నం చూడండి. జయలలిత గారు ప్రత్యేక విమానం వేసుకొని అక్కడికి పోయి మొత్తం సరంజామా దలుచుకొని ఓ టెంట్ కూడా అలా పెట్టుకొని పోయి, నేను టెంట్ వేసుకొని కూర్చుంటా, కేసీఆర్ గారు తెలంగాణ వచ్చేదాకా తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టాను, హైదరాబాద్ అడుగు పెట్టానని అన్నాడు. ఆమె ఆ శపథం చేసింది. అన్నాడు పివి నరసింహరావు గారు. కాంగ్రెస్ ప్రభుత్వం గొప్ప పని చేసింది అంటున్నాను. పివి నరసింహరావు గారు ఉండి ఒక్క తమిళనాడుకు మాత్రమే ఆనాడు చట్టం పాస్ చేసిండు 92లో. తర్వాత ఏం చేశారంటే దానికి 9వ షెడ్యూల్ చేర్చారు. ఇప్పుడు 9వ షెడ్యూల్ కూడా ఒక సమస్య శ్రీనివాస్ గారు. ఏంటంటే 9వ షెడ్యూల్లో చేర్చుకుంటూ పోతే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేసుకుంటూ పోతే రేపు ఎవడు చూస్తాడు. 9వ షెడ్యూల్ కూడా సమీక్షిస్తామని సుప్రీంకోర్టు అన్నది. ఇది జనగణన అంటున్నారు రియాజ్ గారు. ఇది జనగణన కాదు చేసింది. మొన్న జనగణన చేసే అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికే ఉన్నది.
కానీ కులగణన చేసుకోవడానికి ఒక వెసులుబాటు ఇచ్చింది 2008లో సుప్రీంకోర్టు ఏమంటుందంటే మీరు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి వీటికి మాత్రమే మీరు జనగణన చేసుకోవచ్చు. ఎవరికి ఎంత అవకాశాలు ఇవ్వాలని దానికి మాత్రమే పరిమితం చేసుకోండి అన్నది. జనగణన కానీ కులగణన చేసే అధికారం కేవలం మన కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అది గమనించే రియాజ్ గారిని మాట్లాడడానికి మీరు చెప్పండి. 2011లో ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ అధికారంలో ఉన్నప్పుడు జనగణన కూడా చేసింది. 1931 తర్వాత స్వాతంత్రానికి పూర్వం చేస్తే మళ్ళీ స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి కులగణన జరిగింది 2011 జనాభా లెక్కల్లో. నేను నింపిన ఫారం కూడా ఏమంటున్నాడు, 2011లో ఏమైంది, 1.5% తప్పులు ఉన్నాయని చెప్పి కులగణన ఆపిండ్రు, జనగణన ప్రకటించారు. ఇది 2021 జరగలేదు, 2031 జరగాల్సింది 2020లో జరుగుతాయట. ఈ రెండు కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తేనే శాంటిటీ, కానీ రాష్ట్ర ప్రభుత్వాల హక్కు లేదు. బీహార్లో ఫెయిల్ అయ్యిండ్రు, కర్ణాటకలో మళ్ళీ ఇప్పుడు నేను బెంగళూరులో ఉన్నాను సార్, కర్ణాటకలో ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త కమిషన్ వేసిండ్రు బీసీ లెక్కలు తప్పని చెప్పి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పెద్ద పొరపాటు, వాళ్ళంతలో వాళ్ళు మరణశాస్త్రం ఎక్కడ రాసుకున్నారంటే బీసీ లెక్కలలో ముస్లిం బీసీలు హిందూ బీసీలు అని చూపించారు. నేను రెండు చెప్తాను, కేసీఆర్ రెడ్డి గారు తప్పు చేస్తున్నారు, మీరేం తప్పు చేస్తున్నారు. నేనేమంటానంటే హిందూ బీసీలు ముస్లిం బీసీలు అని ఉంటాం, బీసీలే దూదేకరా పకీర్లు చాకలి మంగలి. రియాజ్ గారు నాకన్నా బాగా తెలుసు, ముస్లింలలో బీసీలు ఏ వర్గాలు ఏ కులాలు వస్తే తెలుసు. వాళ్ళని గతంలో బీసీలుగా చేసింది, కానీ హిందూ బీసీలు ముస్లిం బీసీలను విభజించలేదు. బ్యూరోక్రాట్స్ తప్పు చేస్తే ప్రభుత్వాన్ని గుడ్డిగా దాన్ని ఆమోదించింది. 10% అట ముస్లిం బీసీలట, 46% హిందూ బీసీలట, రెండు కలిసి 56.5% అయింది కదా. కానీ ఏం చేసిండ్రు, బీసీల జనాభా ఎట్లా తక్కువ అయింది అని ప్రతిపక్షాలు అంటే గమ్మత్తికి ఇప్పుడు వాళ్ళ రాజకీయం వాళ్ళకు సన్యాసాల మఠాలు కాదు కదా. దీనిలో ఏమైంది, బిల్లులో ఇది లేదు. రియాజ్ గారు అదే చెప్తున్నా, మీకు అనుకూలమైన విషయం, బిల్లులో ఎక్కడ ముస్లిం బీసీలు హిందూ బీసీలు అని లేదు. కిషన్ రెడ్డి గారు తప్పు మాట్లాడుతున్నారు. ముస్లిం బీసీలు వేరే చేసింది కనుక వాళ్ళకి అధికారాలు ఇస్తే ఎట్లా, ముస్లిం బీసీలు దాన్ని మేము వ్యతిరేకిస్తాం అంటున్నారు. బిల్లులో ఎక్కడ లేదు. కానీ కులగణంలో మీరు ఆ వివక్ష చూపించారు, ఆ రెండు వేరు చూపించారు కనుకనే సమస్య వస్తుంది. వాళ్ళకి అవకాశం దొరికింది కదా. ఇక 9వ షెడ్యూల్ చేర్చేది కల్లా అంటున్నాం. ఎందుకంటే అన్ని ప్రతిపక్షాలు ఐక్యంగా లేదు. అన్ని ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయంటే ఒకరి భుజాల మీద ఒక తుపాకి పెట్టి, బీసీల భుజాల మీద తుపాకి పెట్టి ఒక నొరిపేర్చుకుంటున్నారు. అందరికి ఇష్టమే, చెప్తున్నాగా రొయ్యల గంప సంగతి చెప్పిన అందరికి ఇష్టమే. ఇది సాధ్యం కాదు. ఎలక్షన్ జరుగుతాయని చెప్పి ముగిస్తాను నేను. ఎలక్షన్ జరగవు, 30 సెప్టెంబర్ లోపు జరగవు. ఎందుకు జరగాయంటే కాలయాపన చేసింది. 3 నెలల టైం తీసుకుంది. 2 నెలలు స్టేట్ గవర్నమెంట్, 2 నెలలు 1 నెల స్టేట్ గవర్నమెంట్, 2 నెలలు ఎలక్షన్ కమిషన్ తీసుకున్నది. ఇప్పుడు ఆరులో చూడు లేదు, కేవలం ఎలక్షన్ ఓటర్ లిస్ట్ ప్రకటించిండ్రు. ఓటర్ లిస్ట్ తర్వాత ఏం చేసిండ్రు, డిలిమిటేషన్ చేసి అప్పచెప్పిండ్రు. నేను కాక మొన్న డిలిమిటేషన్ కూడా అప్పచెప్పేసిండ్రు. కావాల్సింది ఏంది, బీసీ రిజర్వేషన్ల ప్రకటన కావాలి. వీళ్ళు ఏమంటున్నారు, రేవంత్ రెడ్డి గారు అన్నదే అవుతుంది. అసెంబ్లీ సాక్షిగా 3 చెప్పిండు, బిల్లు పాస్ కాదు పోనీయండి, లేదు మనం చట్ట సవరణ చేయలేము పోనీయండి, ఆర్డినెన్స్ రాదు పోనీయండి, చివరికి మేము పార్టీ పరంగా ఇస్తామని. ఇప్పుడు కాదు, బీసీ బిల్లు పాస్ అయినాడే మాట్లాడిండు ఆయన. బీజేపీ ద్వంద్వ వైఖరి ఏంటంటే బిల్లు ఏం పాస్ చేస్తారు, ఇక్కడ అక్కడ పోయి ముస్లింల రిజర్వేషన్లు ఉన్నాయని చెప్పి బిల్లులో లేని అంశాలు ముందు పెడుతున్నారు. వాళ్ళు తప్పు. అది దిలాపాపం తలా పెట్టాడు. ఎందుకు అంటున్నానంటే ఎట్లాగో బీఆర్ఎస్ ఏమంటుంది, రాజకీయంగా తప్పనిసరి ఆలోచన చేస్తుంది. హామీ మీది అమలు బాగా 42% ఎవడు ఇవ్వమన్నాడు, మిమ్మల్ని డిక్లరేషన్ ఎవరు చేయమన్నాడు, ఇప్పుడు మేమెందుకు దానికి సహకరిస్తాం అంటారు కదా, గ్యారెంటీ అంటారు. మనం బదనాం చేసింది కదా 2018లో 19 ఎలక్షన్లలో కేసీఆర్ గారు తక్కువ చేసి 22 చేసిండు అని మీరు అన్నారు కదా. మీరు ఎట్లా చేస్తారో చెప్పండి, ఎట్లా ఆడతారో ఆడండి అని వాళ్ళు అంటారు. తప్పు కాదు, నేనంటే రాజకీయం కదా. ఇక్కడ జరగాల్సింది ఏంటంటే దీన్ని 9వ షెడ్యూల్లో చేర్చకుండా సాధ్యం కాదు. కావాలంటే ఏం చేయాలి, కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. రెండోది, ఎలక్షన్ ఎందుకు కావాలని చెప్తున్నానంటే అసలు పెట్టుకున్న ముద్దతే తప్పు. హైకోర్టు ఇచ్చింది 30 సెప్టెంబర్, అయ్యా ఇంకో నెల అడిగితే అయిపోయింది. ఇవాళ ఇప్పుడు రేపు 22 నుంచి బతుకమ్మ పండుగ మొదలవుతున్నాయి, తర్వాత దసరా పండుగ వస్తుంది, తర్వాత దీపావళి పండుగ వస్తుంది. వర్షాలు యూరియాలేక వస్తున్నారు ప్రజలు. వర్షాలు పడి ఇప్పుడు నేను మెదకులో కుండపోతా 12 సెంటీమీటర్ల వర్షం పడ్డది. చర్చ అది కావాలి కదా, వాళ్ళ సహచరులు అందించాలి కదా. అది విడిచిపెట్టి ఎలక్షన్ జరుగుతాయాలి అంటే నేను ఒక పుకారు లేవదీశారు. నేను టీవీలో మాట్లాడుతున్న దానిలో పెద్ద సంచలన వార్త, సార్ రామారావు గారు రాగాండి అని చెప్పి బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించిన పోము గవర్నర్ అన్నారు. ఎక్కడైంది అంటే ఎట్లా తయారైందంటే సోషల్ మీడియా కానీ మెయిన్ మీడియా కానీ ఏదన్నా అదిగోపునంటే దిగుతోక అంటున్నారు. ఇప్పుడు ఏమీ కాలేదు, గవర్నర్ గారు ఆమోదించరు కాక ఆమోదించరు, ఆర్డినెన్స్ పోయింది, చట్ట సవరణ పోయింది, చివరికి మిగిలేదు 42% వీళ్ళు ఇస్తామంటున్నారు. అది నేను ఆహ్వానిస్తున్నాను. కానీ 42% మీరు ఇస్తే అవతల పార్టీ వాడి ఇవ్వాలని ఏమున్నది. ఇంకొక మాట కూడా హామీ మీది వేరే పార్టీల భుజాల మీద తుపాకు పెట్టి మీరు కోర్టుకి ఎవడు పోవద్దు. 4 కోట్ల మంది ప్రజలు నాపుతారా? కాబట్టి పార్టీలనే బీసీ రిజర్వేషన్ల కోసం, బీసీ ఓట్ల బ్యాంక్ కోసం వాళ్ళు ఆగుతారు అనుకోండి. దేవిప్రసాద్ గారు పోరు, లేకుంటే కిషోర్ గారు పోరు, ఎవరు పోరు. కానీ నాలాంటి ఎవరంటే ఎవరైనా మీరు నేను పోవచ్చు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు అంటే గతంలో జరిగింది అదే.
ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి చుట్టమే గతంలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోయి అది ఆపిచ్చాడని పత్రికా ముఖంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది కదా. ఇప్పుడు కేటీఆర్ చుట్టం పోతుండొచ్చు రేపు పొద్దున ఎవడైనా పోయి రేపు పొద్దున కోర్టులో స్టే చేయొచ్చు. ఇది కోర్టులో నిలవని హామీని ఇచ్చారు, అనవిగానే హామీ ఇచ్చారు. 42% అని ఆశ పెట్టి తెలంగాణలో ఒకటే మాట, తెలంగాణలో సామెత ఉంది, పెడతానంటే ఆశ, కొడతానంటే భయం.